హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో అనేది తీసుకొచ్చేసాడు ఎంజీ మెజెస్టర్ ఒక ఫస్ట్ డ్రైవ్ రివ్యూ. ఇది టొయోటా ఫార్చునర్ లాంటి వెహికల్స్కి ఒక సరైన కాంపిటీషన్గా ముందుకు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా అన్న మీరు అనవచ్చు, ఎందుకంటే ఫార్చునర్కి తిరుగులేదు, మా ఇంట్లో పెరుగులేదు అని మీరు అనొచ్చు. కానీ మీరు ఒక్కసారి డ్రైవ్ చేస్తే, దీని యొక్క ఫీచర్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే, ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ రెండు కూడా ప్రాపర్ కాంప్రహెన్సివ్ టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాత మీరు 100% ఫిదా అయిపోతారని నేను చెప్పదలుచుకుంటాను. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding from the words I spit. So sharp, so freezing, so cold. Behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్స్ వైజ్ లెంత్ విడ్త్ అండ్ హైట్ పరంగా దిస్ ఇస్ ద లాంగెస్ట్, వైడెస్ట్ అండ్ టాలెస్ట్ ఎస్యూవీ అంటున్నారు. సో అది చూడంగానే అర్థమైపోతుంది, అంత మ్యాసివ్ ప్రపోర్షన్స్లో చేయబడింది. అండ్ రోడ్ ప్రెజెన్స్ ఒక ట్యాంక్ వచ్చినట్టే వస్తుంది, జనాలు దానికి భయపడి జరిగిపోతారు. అండ్ ఇంటీరియర్ ఫిట్ అండ్ ఫినిష్ చూడండి, ఈ బ్రష్ అల్యూమినియం ఫినిష్ కానివ్వండి, ఈ ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చాలా స్లిమ్ ప్రొఫైల్తో ఇచ్చారు. యూజువలీ ఇంత చంకీగా ఇచ్చి బెజిల్స్ అని మరీ లావుగా ఇచ్చి అలా కాకుండా చాలా స్లీక్గా ఇచ్చారు. డబుల్ స్టిచ్చింగ్ డాష్, ప్రతి ఎలిమెంట్ డాష్లో అంత ప్రీమియంగా కనిపిస్తుంది. మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇది కూడా ఇక్కడ స్లాట్ కనిపిస్తుంది. డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారు, ఫోన్ ఛార్జ్ అవుతుంది మన S25 అల్ట్రా లార్జెస్ట్ స్క్రీన్తో పాటు. అండ్ ఇక్కడ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు అండ్ ప్యాడిల్ షిఫ్టర్స్ ఇచ్చారు. 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ అండి. అండ్ దీని ఒక పవర్ 215.5 PS అండ్ టార్క్ 478.5 న్యూటన్ మీటర్స్. మోర్ దెన్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అప్రోచ్ యాంగిల్, అరౌండ్ 219 or 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి లభిస్తుంది. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అంటే హార్డ్వేర్ ఇచ్చేసారు. దాని రగ్గెడ్ చాసీ, ల్యాడర్ ఫ్రేమ్ కానివ్వండి, లేకపోతే 19 inch వీల్స్, 3 ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్తో ఆఫర్ చేసే ఫస్ట్ వెహికల్ అండి ఈ ప్రైస్ రేంజ్లో. మనకి ఫ్రంట్, రేర్ అండ్ సెంటర్ డిఫరెన్షియల్ లాక్ ఆఫర్ చేస్తుంది. ప్లస్ మనకి క్రాల్ కంట్రోల్ ఆపరేషన్ అనేది ఒక ఫీచర్ ఉంది. 4 హై, 2 హై అండ్ 4 లో ఈ ఇది కూడా మనకి ప్రాపర్ కాంప్రిహెన్సివ్ ఆఫ్ రోడ్ ఫీచర్స్ ఉన్నాయి. డిఫరెంట్ టెరైన్ మోడ్స్ ఉన్నాయి, స్నో, శాండ్, మడ్, రాక్, అసలు 10 డిఫరెంట్ మోడ్స్ అని చెప్తున్నారు. సో అదే హైలైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నాము, రోడ్ ఖాళీగా ఉన్నది. అండ్ జస్ట్ యాక్సిలరేషన్ చేసి చూద్దాం మనము ఎలా ఉందనేది. 0 to 100 ఇంత హెవీ వెయిట్ ఉన్న వెహికల్కి పర్లేదు, నాట్ బ్యాడ్. సో వీ రీచ్డ్ 100. సో మనకి ఒక గ్లిమ్స్ వచ్చేసింది ఆఫ్ రోడింగ్. అండ్ ఇది ఒక లగ్జరీ లైనర్ లాంటిదండి. దిస్ ఇస్ మోర్ లైక్ అ లగ్జరీ లైనర్. ఏదో స్పేస్ షిప్ నడిపించే ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ ప్రపోర్షన్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన నార్మల్ కార్ నడిపించేసి, లేకపోతే ఇది D+ సెగ్మెంట్, ఇండియాస్ ఫస్ట్ D+ సెగ్మెంట్ ఎస్యూవీ అని దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ 100% దాన్ని న్యాయం చేశారు ఆ లేబుల్కి. ఎందుకంటే ఇటువంటి ఒక మాన్స్టర్ ట్రక్ లాంటి ఫీల్ మీకు వేరే ఏ వెహికల్ కూడా ఆఫర్ చేస్తలేదు. ఆల్రెడీ గ్లాస్టర్ అనే దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఉండేది. సో దాన్ని తీసేసి మళ్ళీ మెజెస్టర్ తీసుకురాగానే రియలీ మెజెస్టిక్ అపీరెన్స్ ఉంది, మ్యాగ్నిఫిసెంట్ ఫ్రంట్ అప్పీల్ ఉంది, విజువల్ అప్పీల్ అనేది ఉంది. అండ్
బండి చూడంగానే అదొక ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీని హైలైట్ చేస్తుంది. సో అన్ని పరంగా ఇది ఒక వాల్యూ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. అది ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఉండనివ్వండి, నిజంగా ఆఫ్ రోడింగ్ టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీ ఈ ప్రైస్ అంటే వాళ్ళు కంపిటేటివ్గా ప్రైస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు చూడడానికి దొరకదండి. ప్లస్ అదే కాకుండా క్యాబిన్ స్పేస్, క్యాబిన్ ఆల్రౌండ్ విజిబిలిటీ, క్యాబిన్ విజిబిలిటీ ఎంత బ్యూటిఫుల్గా గ్లాస్ ఏరియా ఇదంతా డిజైన్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగే రాదు. సెకండ్ ఏంటంటే మీకు అసలు కెమెరా అవసరమే లేదండి, మీరే బండిని హ్యాపీగా పార్క్ చేసేసుకుంటారు. అంత బ్యూటిఫుల్ ఆల్రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ ఆఫర్ చేశారు. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ పరంగా మనం ఇప్పుడు ఒకసారి మాన్యువల్ వేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ దీంట్లో గమనించింది ఏంటంటే కొంచెం మీకు ల్యాగ్ ఉందండి షిఫ్ట్స్లో. సో అది తప్ప నార్మల్ డ్రైవ్ మోడ్లో అయితే షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి, మీకు అసలు తెలియదు. 8 స్పీడ్ ఆటోమేటిక్తో పాటు వస్తుంది ఇది. సో ఒక్కసారి నేను ఇప్పుడు దీన్ని మాన్యువల్ మోడ్లో వేసాను, ఫస్ట్ గేర్లో ఉన్నాము. ఇప్పుడు చూడండి, అది మనము షిఫ్ట్ చేసేంత వరకు షిఫ్ట్ అవుతలేదండి. అండ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఒక నానో సెకండ్ లేటెన్సీ అది తీసుకుంటుంది టు షిఫ్ట్ అప్ అనమాట. సో అదొక విషయం మీరు గమనించవచ్చు యాక్సలరేషన్ చేసేటప్పుడు. సో మళ్ళీ ఎవరి మేడము హ్యాపీగా ఆపోజిట్ సైడ్లో వస్తున్నారు, అది మెజెస్టర్కి స్కూటర్ వేసుకొని. నిజంగా మనం అలర్ట్గా లేకపోతే ఎలాంటి ఇవి అయిపోతాయో. అందుకనే ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా అకౌంటబుల్గా ఉండాలండి. బండి వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చిన నడిపేయకూడదు. ఓకే, గెటింగ్ బ్యాక్ టు ద వెహికల్. మనకి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగా సెట్ చేశారు. అంటే బ్యాక్ రెస్ట్ కానీ, లేకపోతే అండర్ థై సపోర్ట్ కానీ, లోవర్ లంబార్ సపోర్ట్ కానీ చాలా చాలా వెల్ సార్టెడ్గా ఉందని చెప్పొచ్చు. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కూడా ఎంత రిచ్గా చేశారంటే మీకు డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు స్టీరింగ్కి. అంటే పవర్ కానీ, కంఫర్ట్ కానీ. సో మీకు స్టీరింగ్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చేంజ్ అవుతుంది డిఫరెంట్ మోడ్లో. అదేవిధంగా పవర్ ఆల్టర్ చేసుకోవచ్చు. ఒక్కసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక షార్ట్ కట్ ఇది ఉందండి, దాంట్లో మనం వెళ్ళి చూస్తే ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఏదేది మనం ఎలా సెట్ చేసుకోవాలనేది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏమైనా ఎలా ఆఫ్ చేసుకోవాలనేది చూడండి. స్లో స్పీడ్కి రాగానే మనకి ఆటోమేటిక్గా ఈ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మనకి లెఫ్ట్ ఇండికేటర్ కానీ రైట్ ఇండికేటర్ వేస్తే, ఆర్ స్లో స్పీడ్ రాగానే మనకి ఎస్పెషల్లీ క్రాలింగ్ స్పీడ్ చేసేటప్పుడు మనకి అవి ఆన్ అయ్యి మనకి చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారో అది చూపిస్తుంది. ఇప్పుడైతే నేను మీకు ఇది చూపిస్తాను కదండి మోడ్. ఇప్పుడు ఈ దీనిలోకి వెళ్ళంగానే సెట్టింగ్లో మీరు చూడొచ్చు మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3, 3 ప్రీసెట్స్ అనమాట. సో మోడ్ 3లో పవర్ ఏమో స్పోర్ట్స్కి ఉంది, ఈపీఎస్ నార్మల్కి సెట్ చేసి ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆఫ్లో ఉంది. మోడ్ 2లో చూసినట్లయితే పవర్ నార్మల్లో ఉంది, ఈపీఎస్ అంటే ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ దానికి సెన్సిటివిటీ నార్మల్లో ఉంది, ఈఎస్సీ ఆఫ్ ఉంది. సో ఆల్ ఆఫ్ అంటే నాకు తెలిసి ట్రాక్షన్ కంట్రోల్ అంతా కూడా ఆఫ్ అయిపోతుందేమో. బట్ ఎనీవే ఇప్పుడైతే ఆల్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మీరు ట్వీక్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్రీసెట్స్ ఉన్నాయి. సో మోడ్ 1లో నేను పెట్టింది పవర్ స్పోర్ట్స్లో పెట్టేశాను, అంటే మ్యాక్సిమం పవర్. ఈపీఎస్ మీరు స్పోర్ట్స్ కానీ కంఫర్ట్లో కానీ పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్లో కొంచెం హెవీ అనిపిస్తుంది, కంఫర్ట్లో ఇంకా చాలా బాగుంటుంది స్టీరింగ్ సెన్సిటివిటీ. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మనం ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే టార్మాక్ పైన ఉన్నాం కాబట్టి. కానీ మీరు ఆన్ చేసుకొని నడిపించడము బెటర్ నార్మల్ కండిషన్స్లో. అది ప్యానిక్ స్టీరింగ్ సినారియోలో వెహికల్ ఓవర్ టర్న్ అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు 360 డిగ్రీ వ్యూ యాక్సెస్ చేయాలంటే మనం ఒక్కసారి ఇక్కడ 360 ప్రెస్ చేయగానే చూడండి మనకి వెనకాల వ్యూ వచ్చేసింది, టాప్ వ్యూ వచ్చేసింది. దీంట్లోనే మీరు ఇది ట్విక్ చేయాలంటే మీరు 3D మోడ్ ప్రెస్ చేయగానే మొత్తం మీరు వెహికల్ చుట్టూ చూసుకోవచ్చు, ఎవరి దగ్గర వస్తున్నారు, ఎవరు దూరం ఉన్నారని. చాలా క్రిస్టల్ క్లియర్ వివిడ్ డిస్ప్లే, ఎటువంటి ఫిష్ ఐ ఎఫెక్ట్ అట్లాంటిది లేకుండా రియల్ ప్రపోర్షన్స్లో మీకు చూపిస్తుంది. ఎదురుగుండా అబ్బాయి నిల్చున్నది మనకు కనిపిస్తుంది చూడండి. అండ్ టాప్ వ్యూ ఉంది. ఇక్కడ కూడా మనం డిఫరెంట్ యాంగిల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 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 ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. అలా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్. ఇప్పుడు కొన్ని ఎక్స్పెన్సివ్ వెహికల్స్ నేను చూసాను రీసెంట్ టైమ్స్, వాళ్ళకు కూడా ఇంత రిచ్ డిస్ప్లే అనేది వాళ్ళు ఇస్తలేరు. సో ఈ కెమెరా క్వాలిటీ కానీ, డీటెయిల్ కానీ, క్రిస్ప్నెస్ కానీ, వివిడ్నెస్ కానీ చాలా చాలా రిచ్గా ఉంది, ఎటువంటి రిఫ్లెక్టివ్ ఇది లేకుండా. సో యాక్సలరేషన్ బాగుంది, బండి కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ అదిరిపోయింది. అండ్ ఆఫ్ రోడ్ మోడ్లో నేను మీరు ఆ ఆఫ్ రోడ్ వీడియో చూడమని మనవి చేస్తున్నాను.
ఇంగ్లీష్లో పెట్టాను ఆఫ్ రోడ్ ట్రాక్ మేము ఎలా నావిగేట్ చేసామని. అసలు మీరు ఊహించలేరు, వెరీ టెక్నికలీ స్కిల్ఫుల్ ట్రాక్ అనమాట. అది అంత ఈజీగా మనము ఓవర్కమ్ చేయలేము. దాంట్లో సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు డిజైన్ చేశారు. కారే సగం పని చేసేస్తుందండి, మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే అన్నీ ఆఫ్ చేసుకొని మాన్యువల్గా మీరు అన్నీ ట్యాకిల్ చేయడానికి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది వీళ్ళు ఇచ్చేసారు. చాసీ రగ్గెడ్నెస్ కానీ, చాసీ ఓరియంటేషన్ కానీ, సస్పెన్షన్ కానీ, డాంపింగ్ సెట్టింగ్స్ కానీ, బ్రేకింగ్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్ అన్నీ కూడా సఫిషియంట్ ఇనఫ్ టు హ్యావ్ అబ్సల్యూట్ ఫన్ అట్ అన్ ఆఫ్ రోడ్ ట్రాక్. అది మీకు అండ్ ఇట్ కెన్ కాంకర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాక్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ అదే రోడ్ ప్రెసెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంజిన్ రిఫైన్మెంట్, ఒక డీజిల్ ఇంజిన్ ఇంత రిఫైన్డ్గా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ డీజిల్ పవర్ ట్రైన్స్. ఎందుకంటే ఎన్విహెచ్ లెవెల్స్ అంత బ్యూటిఫుల్, అయితే పెట్రోల్ వెహికల్ లెక్కనే ఉంది. నో ఇంజిన్ నాయిస్ ఫిల్టరింగ్ ఇన్ టు ద క్యాబిన్. సో అది చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో బేసిక్గా డీజిల్ లవర్స్కి ఇది ఒక అబ్సల్యూట్ డిలైట్గా ముందుకు వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇటువంటి రిఫైన్మెంట్ ఆఫర్ చేయడం అగైన్ క్లాస్ లీడింగ్ అని చెప్పొచ్చు. ఫార్చునర్ కంటే బెటర్ అంటే ఫార్చునర్ కంటే కూడా బెటర్ అని చెప్పొచ్చు రిఫైన్మెంట్ ఎన్విహెచ్ లెవెల్స్ పరంగా. అండ్ ఎస్ అండి, సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ మనం మాట్లాడేసాం. రిఫైన్మెంట్ గురించి, సస్పెన్షన్ గురించి, బ్రేకింగ్ గురించి, యాక్సిలరేషన్, ఆఫ్ రోడ్ కేపబిలిటీకి మీరు సపరేట్గా ఆఫ్ రోడ్ వీడియో చూడండి, మేము సపరేట్గా ఇంగ్లీష్లో పోస్ట్ చేసింది. ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారు. అండ్ బండి వాక్ అరౌండ్ చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. అండ్ ఇది బండి ఒక ఓవర్ వ్యూ, బండి ఒక డ్రైవ్ ఎక్స్పీరియన్స్. ప్రైస్ ఇంకా తెలియలేదు, నాకు తెలిసి ప్రైజింగ్ విల్ బి ద ఐసింగ్ ఆన్ ద కేక్. అది నిజంగా కాంపిటేటివ్గా చేస్తే ఇది ట్రూలీ ఫోర్స్ టు రెకన్ విత్గా ముందుకు వస్తుంది. అది ఎందుకు అనేది మీరు డ్రైవ్ చేస్తే మీరు తెలుసుకుంటారు. అండ్ ప్రాపర్ లాంగ్ డ్రైవ్ టెస్టింగ్కి వెళ్ళండి అండ్ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ రెండు కూడా టెస్ట్ చేయమని మనవి చేస్తున్నాను. అప్పుడు మీరు అబ్సల్యూట్లీ ఫిదా అయిపోతారు. అంతే అండి. వీడియోని కనెక్ట్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నాం. అప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.